-50 డిగ్రీల ఎముకలు కొరికే చలిలో, 50 డిగ్రీల ఎడారి మండుటెండల్లో, సముద్రపు లోతుల్లో, సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో, కుటుంబాలకు దూరంగా, ప్రమాదాలకు దగ్గరగా నిరంతరం దేశ రక్షణలో ఎందరో సైనికులు. వారిలో ఒకరు మన ఆర్ శ్రీనివాసరావు గారు. కంటికి కనిపించని రహదారులకు దిక్సూచిలా కార్గిల్ లాంటి యుద్ధాల్లో శత్రువులను తరిమి కొట్టి 20 ఏళ్ల పాటు భరతమాత సేవలో కొనసాగిన కోనసీమ ముద్దుబిడ్డ ఆర్ఎస్ రావు గారు. ఉద్యోగ విరమణ తర్వాత కోనసీమలో టెలికమ్యూనికేషన్ అభివృద్ధి కోసం పనిచేసిన టెలికమ్యూనికేషన్ భగీరథుడు. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి డ్వాక్రా మహిళల పరిశ్రమ స్వశక్తి నోట్బుక్ ఇండస్ట్రీస్కు వెన్నుముక్కలా నిలిచిన ఆదర్శవాది ఆర్ఎస్ రావు గారు. కఠోరమైన సైనిక జీవితం బాగుందా, ఆహ్లాదకరమైన కోనసీమలో ఈ జీవితం బాగుందా అని అడిగితే ఎంతో గర్వంగా సైనిక జీవితమే బాగుంది అని చెప్పే దేశభక్తులు ఆర్ శ్రీనివాసరావు గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. వివేక్ భారత్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీరు మాతో ఉన్నందుకు చాలా సంతోషం. మేము మీ గురించి విషయాలు, అలాగే మన ఎయిర్ ఫోర్స్లో మీరు చేసిన విధుల గురించి ఇవన్నీ తెలుసుకోవాలని అనుకుంటున్నాం. అసలు మీ తాతయ్య గారేమో వ్యాయామ ఉపాధ్యాయులు, మీ నాన్నగారు ఒక రైల్వే ఎంప్లాయ్. అయితే ఆ సెక్టార్ కాకుండా మీరు ఎయిర్ ఫోర్స్లోకి ఎలా వెళ్ళారు? ఇది అంటే యాదృచ్ఛికమే అనుకోవచ్చు. నేను ఇంటర్మీడియట్ ఇక్కడే అమలాపురంలో చదువుకుంటున్న రోజుల్లో నాకు స్నేహితుడు ఉండేవాడు, మంచి బాడీ బిల్డర్ అనమాట. అవునండి. సో మేము ఇద్దరం కలిసి ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. అయితే ఆ రోజుల్లో ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఒకటి చాలా ఎక్కువగా మేము చూస్తూ ఉండేవాళ్ళం. అందరికీ అదే ఎక్కువగా ఆధారం ఉద్యోగాల గురించి. అవునండి. అది అమలాపురంలో చాలా తక్కువ దొరికేది. లిమిటెడ్ ఎడిషన్ 1-2 వచ్చేది. అటువంటి సమయంలో మా ఫాదర్ రైల్వేస్ కాబట్టి రైల్వే స్టేషన్లో అప్పట్లో ఈ వెండర్స్, బుక్స్ వెండర్స్ చాలా ఎక్కువ ఉండేవి. ట్రాలీస్ నడుపుకునేవాళ్ళు, వాళ్ళ దగ్గర రెగ్యులర్గా వస్తాయి. అయితే మా ఫాదర్ అందులో చూసి అది పేపర్ కటింగ్ చూసి ఎయిర్ ఫోర్స్ కటింగ్ ఒకటి పెడితే కట్ చేసి నాకు పోస్ట్ చేసి పంపించారు. అరే చూడండి మీ ఫ్రెండ్కి నీకేమైనా సెట్ అవుతుందేమో అని. అయితే ఇద్దరం అప్లై చేసాము. కాకపోతే నాకు వైజాగ్ సెంటర్ వచ్చింది, వాడికి గుంటూరు సెంటర్ వచ్చింది. అయితే వాడికి తోడుగా గుంటూరు వెళ్ళాను, వాడికి ఎగ్జామ్ రాయించాను, అన్నీ చేసి వచ్చాము. తర్వాత నేను వైజాగ్ వెళ్ళాను, ఎగ్జామ్ రాశాను, వాడు ఫెయిల్ అయిపోయి నేను పాస్ అయ్యాను. ఏ కాలేజీలో చదివారండి మీరు? ఇక్కడే అమలాపురం ఎస్కేబిఆర్ కాలేజ్ చదువుకున్నాను. కాకపోతే 10th క్లాస్ వరకు ఒరిస్సాలో చదువుకున్నాను. ఫాదర్ అక్కడే ఉండేవారు. ఇంటర్మీడియట్ ఇక్కడ చదువుకున్నాను అమలాపురం. ఆ తర్వాత వైజాగ్ సెలక్షన్ అయిన వెంటనే 9 months తర్వాత బెంగళూరులో ట్రైనింగ్, 1.5 year ట్రైనింగ్. ఎలా ఉంటుందండి ట్రైనింగ్ ఎయిర్ ఫోర్స్? కానీ అంటే టఫ్ అనుకోండి, మనం ఊహించినంత కాదు, చాలా ఉంటుంది. కాకపోతే ఒకటి నేను అసలు ఎయిర్ ఫోర్స్కి వెళ్ళడానికి కారణం సెలెక్ట్ అవ్వడం పెద్ద గొప్ప, అంతమందిలోని అన్ని వేల మందిలో సెలెక్ట్ అవ్వడం ఒకటి. 2 మా ఫాదర్ ఒకటే చెప్పారు, నువ్వు ఇక్కడ ఉంటే చదువుకో, నువ్వు ఏది చదువుకుంటానంటే చదివిస్తా, వెళ్తానంటే వెళితే తిరిగి రావద్దు, అంటే మధ్యలో వదిలేసి భయపడిపోయి రావద్దు అంటే. నాకు ఎందుకో అదే నచ్చింది, అక్కడికే వెళ్దాము, మనం ప్రయత్నిద్దాం, కష్టపడదాం అన్న ఉద్దేశంలో నేను వెళ్ళాను. 1.5 year ఎంతో కష్టమైనా నాతో జాయిన్ అయిన వాళ్ళు చాలామంది మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోవడం కూడా జరిగింది. బట్ నేను మాత్రం కొంచెం నిలదొక్కుని నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం నేను కంటిన్యూ అయ్యాను. 20 years కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే ఫేస్ చేసి. సాధారణంగా బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, తర్వాత పారామిలిటరీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వీటిల్లో ఈ శారీరకంగా ఎక్కువ ట్రైనింగ్ దీంట్లో కష్టంగా ఉంటుందంటారండి? మానసికంగా అందరూ ఒకటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫెన్స్ అనేటప్పటికీ ఆ కష్టము, ఆ శారీరక శ్రమ, శారీరక ఈ కావాలి కాబట్టి, దృఢత్వం కావాలి కాబట్టి అన్ని ఫోర్సులు కూడా టఫ్గానే ఉంటాయి. ఆర్మీ కొద్దిగా ఇంకా ఎక్కువగా ఉంటుంది కంపేరింగ్ టు ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ. అదే మీరు ఎయిర్ ఫోర్స్లో ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు? అసలు మీ డ్యూటీ ఏముంటుంది? నేను యాక్చువల్గా కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నాది. అందులో కూడా రకరకాల డ్యూటీస్ చేయవలసి వచ్చి ఎక్కువగా నేను టెలిఫోన్ ఎక్స్చేంజెస్లోనే రాడార్ కమ్యూనికేషన్స్లోనే పనిచేస్తాను. అయితే రాడార్ కమ్యూనికేషన్లో మీ డ్యూటీస్ అంటే సాధారణంగా ఎటువంటి ఉంటాయి? అంటే సాధారణ మనుషులకు అర్థమయ్యే మామూలుగా చెప్పాలంటే కమ్యూనికేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పైలట్ ఒక విమానం ఎగురుతుంది అంటే దానికి కావాల్సినది మొట్టమొదటి కమ్యూనికేషన్. ఆ పైలట్ వెళ్తున్నప్పుడు కింద నుంచి మొత్తానికి గైడెన్స్, ఎటువంటి విధమైన గైడెన్స్ అన్ని కింద నుంచి వెళ్తుంది, దానికి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ ఉంటుంది.
రకరకాల మన ఎక్విప్మెంట్లు, ఇండియన్ ఎక్విప్మెంట్లు, రష్యన్ ఎక్విప్మెంట్లు, జర్మన్ ఎక్విప్మెంట్లు అన్నీ ఉంటాయి. అంటే ఎక్విప్మెంట్ తగినట్టుగా వాటికి తగినట్టు మాకు ట్రైనింగ్ ఇస్తారు. అన్ని ఎక్కువగా రష్యన్, జర్మన్ వెహికల్స్. వాటి మీద మేము ఎక్కువగా ట్రైనింగ్ అయ్యి ఆ కమ్యూనికేషన్ ఎలా ఇవ్వాలి, ఎలా సప్లై ప్రొవైడ్ చేయాలన్నది నిత్యం విమానం బయలుదేరినప్పటి నుంచి మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఇట్ ఇస్ ఎ టాస్క్ అన్నమాట, బిగ్ టాస్క్. అయితే ఇప్పుడు మనకి రోడ్ అనుకోండి, ఒక వేవ్ ఉంటుంది, ట్రైన్ అయితే ఒక ట్రాక్ ఉంటుంది. మరి మీరు ఈ విమానాన్ని వాటిని ఏ విధంగా మీరు గైడ్ చేస్తారు అసలు? ప్రతి దానికి సార్, ప్రతి విమానానికి ఒక ఆల్టిట్యూడ్ అని ఉంటుంది, లాంగిట్యూడ్ అని ఉంటుంది, హైట్, మొత్తం ఎవ్రీథింగ్ కింద నుంచి ప్లాన్డ్, అది ముందుగానే ప్లాన్ చేసి ఉంటుంది. ఏ వేలో వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలో, ఏ రూట్లో వెళ్ళాలో, ఏ డిస్టెన్స్లో వెళ్ళాలో, ఎంత హైట్ మెయింటైన్ చేయాలి, ఎంత కిందకి దిగాలి, ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై కంట్రోలర్స్. ఓకే. ఆ కంట్రోలర్స్కి కావాల్సినంత ఇన్ఫర్మేషను, కావాల్సిన వాళ్ళు ఎలా పాస్ చేయగలి అన్నదానికి మీ కమ్యూనికేషన్ సపోర్ట్ చేస్తాం, బ్యాక్ అండ్ సపోర్ట్. ఒక సింగిల్ సెకండ్ కూడా బ్రేకేజ్ లేకుండా ఆల్టర్నేటివ్ స్టాండ్ బై ఎక్విప్మెంట్స్తో ఎటువంటి ప్రాబ్లం లేకుండా కమ్యూనికేషన్. పైలట్తో కమ్యూనికేషన్లో నిరంతరం ఉంటారు. ఆ డిపార్ట్మెంట్లో మీరు పనిచేస్తారు. అంటే పైలట్ని మీరు గైడ్ చేస్తూ ఉంటారు. పైలట్ని గైడ్ చేసే వాళ్ళకి మేము వాళ్ళకి కావాల్సిన కమ్యూనికేషన్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఇది మేము ఇవ్వగలగాలి. మీరు ఈవెన్ రికార్డింగ్తో పాటు కూడా వాళ్ళ కమ్యూనికేషన్ రికార్డింగ్ కూడా చేస్తూ ఉంటాం. మీరు చేస్తూ రికార్డింగ్ కూడా రకరకాల డ్యూటీ అండి. ఒక స్పాట్లో ఒక విమానం ఎగురుతుందంటే ఒక 100 మంది అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అయితే మీరు ఏ ప్రాంతాల్లో పనిచేశారండి? అక్కడ పరిస్థితులు ఎలా ఉండేవి? నాకు ఇనీషియల్లీ బెంగళూరు ట్రైనింగ్ తర్వాత నాకు మొట్టమొదటి పోస్టింగ్ రాజస్థాన్ మౌంట్ ఆబు అని వచ్చింది. ఫస్టే రాజస్థానా, అమ్మో ఇదేదో అనుకున్నాము, కానీ రాజస్థాన్ అంటే లక్కీగా ఏంటంటే అది కొండ ప్రాంతం, ఆరావళి రేంజ్, ఎడారి ప్రాంతం కాకుండా రాజస్థాన్లో కొండ ప్రాంతం, ఆరావళి రేంజెస్. మౌంట్ ఆబు ఇట్స్ ఏ వరల్డ్ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. అక్కడే బ్రహ్మకుమారిస్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ ఉంది, దిల్వారా టెంపుల్స్ అని చాలా ఫేమస్ ప్లేస్, మంచి టూరిస్ట్ ప్లేస్. వెళ్ళిన తర్వాత తెలిసింది అబ్బో ఇట్స్ ఎ నైస్ ప్లేస్ అని. సో 5 years అక్కడ బాగా, అంటే మా డ్యూటీసే డ్యూటీస్ తర్వాత రెస్ట్ ఆఫ్ ది మాకు రెస్ట్ టైంలో ఎంజాయ్డ్ ఏ లాట్. 5 years కూడా బాగుంది. అక్కడ కూడా తక్కువ డిగ్రీస్ కాదు, అక్కడ కూడా 0, 1 degree, 2 degrees, -1 వరకు వెళ్ళిపోయేది. దానికే భయపడుతూ ఉండేవాళ్ళం, అబ్బో 0 వచ్చిందిరా ఈరోజు, -1 వచ్చిందిరా అని. అక్కడ టెంపరేచర్ కూడా కొంచెం కోల్డ్ ప్లేస్లో చేస్తారు స్టార్టింగ్. బెంగళూరు నుంచి వెళ్ళడం 0 degrees అక్కడే చలి అనుకుంటే సరిగ్గా 5 years దాటేటప్పటికి లే లద్దాఖ్ అని, జమ్మూ కాశ్మీర్. లే లద్దాఖ్ అంటే మీరు వినే ఉంటారు, తెలిసే ఉంటుంది అందరికీ. చాలా మంచి ప్రదేశం, 12,000 feet ఆల్టిట్యూడ్లో, హైట్లోని, విపరీతమైన మంచి. నో ట్రైన్, నో బస్, నథింగ్, నో లారీ, నథింగ్, ఎవ్రీథింగ్ బ్యాట్ ఎయిర్ ఓన్లీ. చండీగఢ్ నుంచి అక్కడికి వెళ్ళవలసి వచ్చేది. టెంపరేచర్ ఎలా ఉండేదండి అక్కడ? టెంపరేచర్ నేను అయితే ఇంచుమించు -33, 35 వరకు చూసా అక్కడ నేను ఉంటున్న పీరియడ్లో. ఇంకా పైన నుంచి ఇంకా పైకి ఈ కార్గిల్, ద్రాసు, బేస్ క్యాంప్ అనేది చాలా ఉంటాయి. వాటిలో ఇంకా -40, 45 కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ లైఫ్ మాత్రం చాలా మిజరబుల్, హారిబుల్. అంటే అంత మైనస్ టెంపరేచర్లో 2 years డ్యూటీ చేయడం అన్నది టఫెస్ట్ జాబ్ అనమాట నా లైఫ్లో. ఆ 20 yearsలో టఫెస్ట్ అది. బట్ ఫైనల్లీ అల్టిమేట్లీ ఎంజాయ్డ్. అది కూడా ఒక థ్రిల్లింగ్ అనమాట. ఆ టఫ్నెస్లో కూడా థ్రిల్లింగ్ ఉండేది. రాజస్థాన్ నుంచి లే లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్. ఆ తర్వాత అక్కడ ఈవెన్ నది కూడా ఇండస్ రివర్ అని ఉంటుంది, అది ఆ రివర్ మీద నడిచి వెళ్ళొచ్చు మీరు. మంచుతోటి అది పీక్ వింటర్లో మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది, వాటర్ ఫ్రీజ్ అయిపోతుంది. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మీరు పరిగెట్టాలి, నది దాటేయచ్చు. అంత టెంపరేచర్ అనమాట. మీరు వాటర్ బాటిల్స్ వాడడం కానీ లేకపోతే అటువంటిది ఏమి ఉండదు. ఇంకా ఎవ్రీథింగ్ ఇస్ హాట్ వాటర్ ఓన్లీ. మీరు ఈవెన్ ఇంకా పైప్ లైన్స్ కూడా ఏముండవు, వాటర్ పైప్ లైన్స్ ఏముండవు. అంతా వాళ్ళు లోకల్ పబ్లిక్ అక్కడ వర్కర్స్ ఉంటారు, వాళ్ళే వచ్చి ఐస్ బయట పెట్టిన మన ఐస్ మొక్కల్ని బ్రేక్ చేసి వాళ్ళు స్టవ్ల మీద పెట్టి హీట్ చేసి మనకి రెగ్యులర్గా ఇస్తూనే ఉంటారు. ఆ వాటరే వాడుకోవాలి. అంటే వేడిగా ఉన్నప్పుడే వాడుతూ ఉంటారు, వేడిగానే వాడుకోవాలి. దాన్ని మీరు జస్ట్ అక్కడెక్కడికో ఫేస్ వాష్ చేసుకుని బాత్రూమ్కి వెళ్ళి మళ్ళీ రూమ్కి వచ్చేటప్పటికి మీ ప్యాంట్ మీద కానీ మొత్తం మళ్ళీ ఐస్ మొక్కలే కనబడతాయి. అంటే పడిన బిందువులు మళ్ళీ ఐస్ అయిపోతాయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి.
అయితే మరి ఆ టెంపరేచర్లో ఐస్ కూడా చాలా గట్టిగా ఉంటుంది కదా, చాలా మరి అది చాలా గట్టిగా బ్రేక్ ఉంటుంది. చేయడం. పిల్లలు సుత్తి సానం ఇచ్చి కొడతారు. ఇంత పెద్ద సుత్తి ఇంత పెద్ద సానం పెట్టి టకా కొడితే అయ్యో ముక్కలు ఇంత ముక్కలు పగులుతాయి. మామూలు మన బయట దొరికి ఐస్ లాగా ఇలా పడేస్తే తిరిగిపోయే ఐస్ కాదు. మనం వాటర్ బాటిల్ రాత్రి ఏదో మన దాహం వేస్తుంది పట్టుకుందాం పక్కన పెట్టుకుందాం అంటే కుదరదు. గాజు బాటిల్ అయితే పగిలిపోతుంది, ప్లాస్టిక్ బాటిల్ అయితే మొక్కలు తిరిగిపోతుంది, మీరు పైకి ఎత్తితే ఏమి ఉండదు. ఫుడ్ కూడా ఆల్మోస్ట్ అంతా బయట నుంచి రావాల్సిందే, అక్కడ వెజిటేషన్ ఏమి ఉండదు. ఓకేనండి. పండించి కాయగూరలు పండించి మనం లోకల్గా తెచ్చుకుని తినేది ఏమన్నా అంతా బయట నుంచి వస్తుంది. విమానం వచ్చిందంటే ఆ రోజు లేలో పండగ కింద లెక్క అనమాట. అంటే మార్కెట్ ఓపెన్ అవుతుంది. మార్కెట్ ఓపెన్ అవడం అన్నారు కదండి, ఏంటిది మార్కెట్ అంటే? సివిల్ మార్కెట్కి కూడా వాళ్ళు బయట నుంచే తెప్పించుకుంటారు. ఓకే అండి. వెజిటబుల్స్ మీకు ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏదైనా సరే అన్నీ చండీగఢ్ జమ్మూ నుంచి రావాల్సిందే. ఓకే. సో అక్కడ ఫ్లైట్ మార్నింగ్ రాత్రి లోడ్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి చండీగఢ్ అది లేలో దిగింది అంటే మార్నింగ్ 6 o'clock 7 o'clock 8 o'clock ఏ టైంకైనా ప్రోగ్రామ్ ప్రకారం దిగింది అంటే సో మార్కెట్లో వాళ్ళు హ్యాపీ అనమాట. లోడ్ వచ్చింది. ఎటువంటి పరిస్థితులు ఉండాలండి దిగాలంటే? మరి అక్కడ అది ఎవ్రీడే ప్లాన్ అయితే ఎవ్రీడే ఉంటుంది. బట్ క్లైమేటికల్ కండిషన్ బట్టి ఏమవుతుందంటే ఒక్కోసారి ఫాగ్ విపరీతమైన ఫాగ్ ఉండడము, విపరీతమైన దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆకాశంలో ఒక ప్యాచ్ అంటూ దొరకాలి, కానీ దిగడానికి రన్వే కనబడాలి కదా. అటువంటి కనబడని పరిస్థితుల్లో వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. ఫ్లైట్స్ తిరిగి వెళ్ళిపోతాయి. అంత దూరం ప్రయాణం చేసి వచ్చినా ట్రై చేస్తారు వాళ్ళ శక్తివంతమైనగా. ఒకవేళ కుదరకపోతే బ్యాక్ వెళ్ళిపోతారు. మరి రన్వే ఎలా అండి? అంత మంచులో రన్వే ఎలా ఉంటుంది? అటువంటి అది కూడా ఒక టఫెస్ట్ జాబ్ అనమాట. పర్టికులర్గా ఆర్మీ వాళ్ళకి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అనమాట. వాళ్ళు మార్నింగ్ 4 o'clock 4:30కి లేచి రన్వే మిషన్స్ ఉంటాయి, స్వీపర్స్ ఉంటాయి, బట్ వీళ్ళు కూడా వెళ్ళి రన్వే మొత్తం క్లీన్ చేస్తారు. ఈవెన్ మన పారలు అటువంటి ఇన్స్ట్రుమెంట్స్తోని మిషన్స్తోని అప్పటి నుంచి 6 o'clock దాకా దాన్ని మొత్తం క్లియర్ చేసి పెడతారు రన్వే. అప్పుడే దిగ్గలదు, లేకపోతే మంచులో దిగదు కదా. రాత్రి సాయంత్రం నార్మల్గానే ఉంటుంది, మార్నింగ్ లేసేటప్పుడు 4 feet 5 feet మంచు రన్వే మీద పడిపోతుంది. సో అటువంటి టఫెస్ట్ లైఫ్ అనమాట అక్కడ. ఇంకా ఊహించక్కర్లేదు అంటే. కానీ అవి ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కొద్దీ అదో రకమైన థ్రిల్లింగ్ కూడా వస్తూ ఉంటుంది. అవి గుర్తు చేసుకుంటే కూడా చాలా ఒక రకమైన హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది. అంటే అటు నుంచి మనకు ఒక చండీగఢ్ నుంచి ఒక విమానం వస్తుందంటే జనరల్ పీపుల్ కూడా చాలా సంతోషంగా ఉంటుంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు మేము లీవ్ వెళ్తున్నాం అనుకోండి, లీవ్ అప్లై చేస్తాము. లీవ్ అప్లై చేస్తే ఈ రోజు నుంచి మీకు లీవ్ స్టార్ట్. హ్యాపీగా అన్ని ప్యాక్ చేసి రెడీగా కూర్చుంటారు. ఫ్లైట్ రావాలి కదా, ఫ్లైట్ వస్తే మీరు ఎక్కుతారు, వెళ్తారు, చండీగఢ్లో దిగుతారు, అక్కడ నుంచి ట్రైన్ ఏదో పట్టుకుంటారు. ఫ్లైట్ రాలేదనుకోండి మీ లీవ్ పోస్ట్ పోన్. అంటే చండీగఢ్ వరకు ఫ్లైటే తప్ప మనకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఫ్లైట్ వచ్చిందా మీరు వెళ్తారు, రాలేదా పోస్ట్ పోన్. నెక్స్ట్ డే వచ్చిందా లక్కీలీ మళ్ళీ మీ లీవ్ 1 day పోస్ట్ పోన్ అవుతుంది, వెళ్తారు. రాలేదనుకోండి సెకండ్ డే కూడా పోస్ట్ పోన్. సో అట్లాంటి మీరు అరే నేను ఢిల్లీ నుంచి రిజర్వేషన్ విజయవాడకి చేసేసుకున్నానంటే కుదరదు. అయితే మీరు అక్కడ ఎడారి ప్రాంతం లేదా ఈ ప్రాంతం చేస్తారు, అలాగే మంచు ప్రాంతంలో చేస్తారు. ఏమన్నా బాగా వేడిగా ఉన్న ప్రదేశాల్లో ఏమన్నా చేస్తారు? అంటే ఇప్పుడు అదే లేలో 2 సంవత్సరాలు కష్టపడినందుకు నార్మల్గా డిఫెన్స్లో ఉండదు, చాయిస్ ఉండదు. ఏ పనికైనా ఏ డ్యూటీకైనా మన చాయిస్ అంటూ ఉండదు. బట్ లేలో పనిచేసిన వాళ్ళకి మాత్రం చాయిస్ అంటూ ఉంటుంది. చాయిస్ అంటే మీకు మీ ఇష్టం వచ్చిన ప్లేస్కి అప్లై చేసుకోవచ్చు. నాకు ఈ పలానా ప్లేస్కి ట్రాన్స్ఫర్ కావాలంటే మీ టెన్యూర్ అయిపోయిన తర్వాత 99% చాయిస్ దొరుకుతుంది. సో ఆ విధంగా మనకి ఆంధ్రాలో ప్లేసెస్ ఎక్కువ లేవు కాబట్టి ఓన్లీ ఉన్నది హైదరాబాద్ ఒకటి. అందులోనే నాకు హైదరాబాద్ కోరుకుంటే హకీంపేట అని వచ్చింది. సో అక్కడ కూడా ఒక 4 years, ఇంకా మన హైదరాబాద్ అంటే మన ఏరియా కాబట్టి అక్కడ కూడా 4 years మంచిగా బయటే ఉండి డ్యూటీస్ చేస్తూ ఇక్కడ ఎంజాయ్ చేయగలిగాను హైదరాబాద్లో. ఎందుకంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ సివిల్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన డ్యూటీలు చేసుకోవడం, ఆఫ్ టైంలో సరదాగా ఎంజాయ్ చేయడం, అంటే అక్కడ చేయని పనులన్నీ ఇక్కడ సరదాగా ఉండేది. ఇక్కడ హైదరాబాద్లో అవకాశం దొరికింది. ఇక్కడ ఇంకా హైదరాబాద్లోనే మ్యారేజ్ కూడా చేసుకున్నా. హైదరాబాద్ మ్యారేజ్ చేసుకున్న జస్ట్ 1 yearకి 2 yearsకి మళ్ళీ సూరత్గఢ్ అనే ప్లేస్ ట్రాన్స్ఫర్ అయింది. అది మళ్ళీ రాజస్థాన్కి వెళ్ళి రాజస్థాన్లో ఇంతకుముందు చేసింది కొండ ప్రాంతం, అరావళి పర్వతాలు. ఇప్పుడు మాత్రం టోటల్లీ డిజర్ట్ ఎడారి. సూరత్గఢ్ చుట్టుపక్కల జోధ్పూర్, గంగానగర్, ఉత్తర్లే అన్ని రకరకాల ప్లేసెస్ ఉన్నాయి. అంత ఫుల్ ఎడారి.
అన్ని మట్టిళ్ళు, ఇసుక తుఫాన్లు, కోల్డ్ ఎక్కువ, సమ్మర్ ఎక్కువ, రెండు ఎక్కువ అక్కడ. రెండు ఎక్కువ. ఎడారని ఉట్టే ఒక్క అండే కాదు, వింటర్లో వింటర్ ఎక్కువే, సమ్మర్లో హీట్ ఎక్కువే, రెండు ఎక్కువే. సమ్మర్లో ఎంత వరకు ఉంటుందండి టెంపరేచర్? నేను దగ్గర 45, 48 అట్లా అంతవరకు చూసుకెళ్ళాం. ఓకే. ఇంకా ఉంటాయి 49, 50 వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని ఏరియాల్లో. ఓకే. బట్ నేను 45, 46 ఆ టెంపరేచర్లో చూసాం. ఈవెన్ ఆ టెంపరేచర్లో నీళ్ళు కూడా దొరకవు, అటువంటి ప్లేసుల్లో ఉండి. నీరు గడ్డకట్టి ప్లేస్ చూసారు, నీరు ఆవిరయ్యే ప్లేస్ రెండు ప్లేస్లో చూసారు. అప్పుడప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే కెనాల్స్లోని ఇందిరాగాంధీ కెనాల్స్ అని, పాపం ఇందిరాగాంధీ టైంలో కొన్ని కెనాల్స్ తవ్వించారు, సిమెంటెడ్ కెనాల్స్. ఆ కెనాల్స్లో వాటర్ కూడా బాటిల్ పట్టుకుని తాగిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత అండి? సో ఆ రాజస్థాన్ తర్వాత మళ్ళీ నేను మధ్యప్రదేశ్ గ్వాలియర్కి వచ్చాను. గ్వాలియర్, అక్కడ పరిస్థితులు ఎలా ఉండండి? మధ్యప్రదేశ్ గ్వాలియర్ కూడా సేమ్ నుంచి చెప్పాలంటే ఒక హైదరాబాద్ కింద లెక్క, ఎందుకంటే అది కూడా మధ్యలో ఉంది. హార్ట్, మన దేశానికి హార్ట్ ఓకే. మధ్యప్రదేశ్, జర్నీ తక్కువ. అక్కడ కూడా నేను రాడార్ యూనిట్లోనే పనిచేశాను. ఎయిర్ ఫోర్స్లో మీరు పనిచేస్తున్నప్పుడే మీ సర్వీస్లో ఉండగా కార్గిల్ యుద్ధం వచ్చింది కదా? అవునండి. ఈ కార్గిల్లో మీరు పార్టిసిపేట్ కూడా చేశారు. అవును. అది అసలు ఈ కార్గిల్ యుద్ధం ఎందుకు వచ్చిందండి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధం రావడానికి కారణం నార్మల్గా మనం కొన్ని పాటించకపోవడమే. ఏంటి? ఒప్పందాలు. ఏ దేశానికైనా, మన దేశమనే కాదు, ఏ దేశమైనా, మిత్ర దేశమైనా, పక్కనున్న ఏ దేశమైనా సరే కొన్ని ఫార్మాలిటీస్ పాటించకపోవడం, ఒప్పందాలు పాటించకపోవడం వల్లే ఇటువంటి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అదే విధంగా మనం ఎప్పుడో స్వాతంత్రం వచ్చినప్పుడు కొన్ని ఇవి జరిగినాయి, ఒప్పందాలు జరిగినాయి వాళ్ళకి మనకి. ఆ ఒప్పందాల్లో ఒకనొక ఒప్పందం ఏమిటంటే, ఈ లే ఏరియాలో, కార్గిల్ ఏరియాలో పోస్టులు ఉంటాయి కదా, ఎవరి పోస్టులు వాళ్ళ పోస్టులు ఉంటాయి, మన పోస్టులు ఉంటాయి. మన పోస్టుల్లో మన వాళ్ళు ఉంటారు, వాళ్ళ పోస్టులో వాళ్ళు ఉంటారు. ఎవరి డ్యూటీలు వాళ్ళు నిర్వర్తిస్తారు బార్డర్స్లో. అయితే ఈ సంవత్సరం మొత్తంలోని ఒక 4 months అనే పీక్ వింటర్ పీరియడ్లోని 3 months 4 months పీక్లోని ఇంకా అక్కడ డ్యూటీ చేయలేని పరిస్థితులు వస్తాయి. ఓకే. ఇంకా అది మనకి దాటిపోతుంది, -45, 50 వరకు దాటిపోతూ ఉంటే ఇంకా అక్కడ మనిషి అన్నాడు, ఆర్మీ అయినా ఎవరైనా సరే కొద్దిగా ఎదుర్కొన్నది కనిపించే పరిస్థితి ఉండాలి కదా. మంచి విపరీతమైన మంచులోని చేయలేని పరిస్థితుల్లో అగ్రిమెంట్స్ ఏం చేసుకున్నారు అంటే, ఆ పర్టికులర్ 3-4 months మనం అక్కడ డ్యూటీలు చేయకూడదు. ఓకే. ఎవరు బేసిక్గా వాళ్ళు బ్యాక్కి వెళ్ళిపోవాలి, పోస్టులు వదిలేసి, ఎవరు పోస్టులు వదిలేసి బ్యాక్కి వెళ్ళిపోవాలనేది ఒక ఒప్పందం. అది ప్రతి సంవత్సరం ఇప్పుడు చూసుకుని జరుగుతూనే ఉంటుంది. ఓకే. అది రెగ్యులర్. అయితే అనుకోకుండా ఆ సంవత్సరం 99లోని ఆ ఒప్పందాన్ని మరి కొన్ని కారణాల వల్ల, దీనివల్ల అవతల వాళ్ళు దాన్ని కొద్దిగా ఇది చేసి, వయలేట్ చేసి కొంతమందిని సివిలియన్స్ని ఆ ఏరియాస్లోకి పంపించడం జరిగింది. సివిలియన్స్ని తయారు చేసి పంపించి, అందులో మేబీ కొంతమంది డిఫెన్స్ వాళ్ళు కూడా సివిలియన్స్లో కలిసిపోయి కొంత ఇది చేసి వాళ్ళు మన పోస్టులకి దగ్గరికి అంత వింటర్లో కూడా రావడానికి ట్రై చేశారు, వచ్చేసారు కూడా. అది మనకి తెలియలేదు. అది ఎవరో ఒక పాపం అక్కడ యాక్స్ అని మేకలు గొర్రెలు కాసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో కుర్రోడు వచ్చి మన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం, మన డిఫెన్స్కి, ఎవరో చాలామంది తిరుగుతున్నారండి, వచ్చారండి, అదండి ఏదో సంథింగ్ అట్లాంటి ఏదో ఇన్ఫర్మేషన్ దొరికితే మన వాళ్ళు వెళ్ళి చూసేటప్పటికి ఎస్ అక్కడ ఏదో చాలా మ్యాసివ్ మూమెంట్ జరుగుతుంది అని తెలిసి, సో దట్ ఇట్ సెల్ఫ్ స్టార్టెడ్ యాజ్ ఎ కార్గిల్ వార్. వాళ్ళు ఎందుకంటే మన పోస్టులు వచ్చేసారు ఆల్మోస్ట్, వాళ్ళు వచ్చేసారు కానీ వాళ్ళు తరిమి కొట్టడం అనేది వార్, మనం చేయాల్సిన పని. అదే తరిమి కొట్టడం జరిగింది. ఇంచుమించు ఇది మే 3వ తారీఖున ఇప్పుడు స్టార్ట్ అయింది. జూలై వరకు కంటిన్యూ, ఆల్మోస్ట్ 80 days కంటిన్యూ వార్ జరిగింది. ఆ 80 daysలో నేను సూరత్గఢ్లో ఉన్నాను కాబట్టి ఆల్మోస్ట్ 59 days నేను బోర్డర్లో పోస్ట్లో ఉన్నాను, ఒక 20 days బేస్లో ఉన్నా. ఓకే. మొత్తం ఆల్మోస్ట్ ఫుల్ 80 days అంటే పార్టిసిపేషన్. బేస్ నుంచి ఒక 50-100 kilometers దూరంలోని
బోర్డర్కి అతి సమీపంలో 3-4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరంలో మరి కొన్ని పోస్టులు ఉంటాయి. ఓకే అండి. అక్కడి నుంచి మనం రాడార్ కమ్యూనికేషన్ పాస్ చేస్తూ ఉండాలి. బేస్కి, హెడ్ క్వార్టర్స్కి నిమిషానికి ఒక చిన్న టెంట్లో ఉండి మొత్తం ఎక్విప్మెంట్ అంతా పెట్టుకొని 59 డేస్ 60 డేస్ ఆల్మోస్ట్ ఇంకా అలాగ అందులోనే ఉండి ఒక టెంట్లోనే ఉండి ఇద్దరే మనుషులు ఇంకా మొత్తం కమ్యూనికేషన్ డే నైట్, ఒకరు ఆఫ్ సెలవు 24 అవర్స్ కళ్ళు అలా చూస్తూనే కమ్యూనికేషన్ మొత్తం పాస్ చేయాలి. అంటే మా మీద ఇంకా సూపర్వైజింగ్ జరుగుతూ ఉంటుంది, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. పరిధిలో మీరు 24 అవర్స్ ఆన్ యూనిఫామ్ ఆన్ టోస్ ఉండవలసిందే. ఉన్నాము, చేసాము. సో అది కూడా చాలా పెద్ద గ్రేట్ ఎక్స్పీరియన్స్. అప్పుడు పీక్ సమ్మర్ మళ్ళీని ఏసీ, కూలరు, ఫ్యాను, టీవీ ఏమి ఉండవు కదా. ఏం లేకుండా ఆ టెంట్లోనే ఆ వేడిలోనే -40 +40 అయినా 45 అయినా సరే, ఆ ఇసుక గాలులు వచ్చినా, ఇసుక తుఫాన్లు వచ్చినా, ఏమొచ్చినా సరే అంత అక్కడే ఉండి అదే టెంట్లో ఉండి కమ్యూనికేషన్ నైట్ అయినా పగలైనా సరే పాస్ చేయాల్సిందే. ఆ క్రమంలో ఫ్యామిలీతో కాంటాక్ట్స్ కానీ, ఆ రోజుల్లో ఈవెన్ ఫోన్స్ కూడా లేవు. సెల్ ఫోన్స్ అవి లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది వచ్చేది. ఎప్పుడో స్టార్టింగ్లో ఇంటికి ఫోన్ చేస్తే పేరెంట్స్ అనేవారు, అరే అక్కడ కొద్దిగా ఇబ్బందిగా ఉంది కదా, రెగ్యులర్గా ఫోన్ చేసి నీ విషయాలు చెప్తా ఉండు అనేవారు. కానీ మీరు నంబరు ఆ 60 డేస్లో 2 టైమ్స్ ఫోన్ చేశాం మా ఇంటికి. సాధారణ పరిస్థితుల్లో ఒకలా ఉంటుంది కమ్యూనికేషన్, కానీ యుద్ధం అనేసరికి ఇంటి దగ్గర మరి చాలా టెన్షన్. వాళ్ళేమో రెగ్యులర్గా ఫోన్ చేయమనేవారు, కానీ కుదిరేది కాదు. 2 టైమ్స్ పర్మిషన్ తీసుకొని, అది 1 అవర్ పర్మిషన్ తీసుకొని ఆ సైట్ నుంచి, మా పోస్ట్ నుంచి వేరే చోటుకి వెళ్ళి ఒక 4-5 కిలోమీటర్ల దూరం ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఎస్టీడీ బూత్లో ఫోన్ చేసి మాట్లాడి చెప్తే వాళ్ళు అదే అనేవారు, రెగ్యులర్గా ఫోన్ చేయరా అనేవారు, కానీ కుదిరేది కాదు. ఇంకా ఇదేంటంటే మే, జూన్ నెల, ఈ 2 నెలల్లోనే నా బర్త్డే, మా పాప బర్త్డే, మా మిస్సెస్ బర్త్డే. మా పాప జస్ట్ 2 ఇయర్స్ పాప. ఓకేనా. ఈ 3 బర్త్డేలకు కూడా నేను వెళ్ళడం కానీ, కనీసం మాట్లాడడం కానీ, విష్ చేయడానికి కూడా కాదు కదా, అసలు ఏమీ లేదు. సెలబ్రేషన్ సంగతి పక్కన పెట్టండి, కనీసం విష్ చేయడానికి కూడా కుదరలేదు. మీరు మొత్తం ఇంకా వార్ మూడ్లో అందులోనే ఉండిపోవాలి. సో అంటే అందులో అయినా సరే వి ఫీల్ హ్యాపీ అనమాట. బాధ అనిపించేది, సేవ చేస్తున్నాం, సర్వీస్ చేస్తున్నాం అనే ఇందులోనే ఉండేవాళ్ళం తప్ప ఇవి గుర్తుండేది కూడా, అరే ఫోన్ చేయలేదు బాధపడిపోవడం. ఇప్పుడు అంటే అది రివీల్ చేసుకుంటే గుర్తుకొస్తుంటే అనిపిస్తుంటది, అరే మనం ఆ రోజు మన ఫోన్ కూడా చేసుకోలేకపోయామా, ఈ రోజు మాట్లాడితే మనం కేక్ కట్ చేసుకుని రకరకాల ఫంక్షన్ చేసేసుకుంటాము, 10 మందిని పిలుచుకుంటాము. బట్ అది కూడా ఒక రకమైన ఇదే అక్కడ చేరు. అయితే ఈ కార్గిల్లో కొంతమంది మన్నాళ్ళు వీరమరణం పొందారు కదా, అలా మీకు పరిచయం ఉన్న వాళ్ళు కానీ, మీతో పనిచేసిన వాళ్ళు ఎవరైనా? అంటే నాతో పరిచయం అంటే బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అని కాదు, కానీ పరిచయం టెలిఫోన్కి వెళ్ళి పరిచయం, లేకపోతే వేరే యూనిట్లలో వేరే ఫ్రెండ్స్ ద్వారా పరిచయం వ్యక్తుల్లో ఒకనొక వ్యక్తి రవి గారు అని చెప్పి రాజమండ్రి ఆయన చనిపోవడం జరిగింది. ఆ మ్యాటర్ తెలిసిన తర్వాత ఇంకా అటువంటివి చాలా తెలుస్తూ ఉంటాయి, ఎందుకంటే ఆర్మీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది. బట్ ఇంకా ఆ టైంలో ఇంకా వాళ్ళని చూసి బాధపడడం చేయడం ఇంకా అటువంటిది ఇంకా ఎమోషన్స్ అప్పుడు రావు, తర్వాత మనం ఫీల్ అవుతాం. కానీ ఆ టైంలో మన ఫోకస్ అంతా డ్యూటీ మీదే, ఏదో జరిగిపోయింది మనకేదో అయిపోతుంది అని ఆ భయం వాళ్ళకి అయిందన్న బాధ రాదు. ఫ్యామిలీకి దూరంగా ఉన్నాం, ఎవరికో ఏదో అయ్యింది మనకు కూడా అయిపోతుందేమో అన్న ఫియర్ మాత్రం ఎప్పుడు కలగదు. అదే కదండి సైనికుల జీవితం అంటే. అయితే సాధారణంగా ఈ డిఫెన్స్లో ఏ క్యాడర్స్ అంటే మీరు ఏమంటారు, ర్యాంక్స్ అంటారు, సో ఏ ర్యాంక్స్ ఉంటాయండి? మాకు పర్టికులర్గా ఎయిర్ ఫోర్స్కి వచ్చేటప్పటికి ట్రైనింగ్ అయిన తర్వాత ఎయిర్ క్రాఫ్ట్స్మెన్ అని ఫస్ట్ ర్యాంకు, అంటే ఎయిర్మెన్ ర్యాంకుల్లో చెప్తున్నాను. ఎయిర్ క్రాఫ్ట్స్మెన్ ఫస్ట్, సెకండ్ లీడింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్మెన్, థర్డ్ కార్పొరల్ అని, సార్జెంట్ అని, జూనియర్ వారెంట్ ఆఫీసర్, మాస్టర్ వారెంట్ ఆఫీసర్, ఆనరీ, ఇంకా ఆ రేంజ్ అవి అంతా అక్కడి వరకు ఉంటాయి. ఇటు ఆఫీసర్స్కి వచ్చేటప్పటికి ఫ్లయింగ్ ఆఫీసర్, ఫ్లైట్ లెఫ్టినెంట్, స్క్వాడ్రన్ లీడరు, వింగ్ కమాండరు, గ్రూప్ కెప్టెన్, ఎయిర్ కమాండరు,
ఎయిర్ వైస్ మార్షల్, ఎయిర్ మార్షల్, ఎయిర్ చీఫ్ మార్షల్. చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఇస్ ద ఫైనల్. చీఫ్ మార్షల్ అది ఆఫీసర్స్ ర్యాంక్స్ అన్నమాట. ఇవే మీరు ర్యాంక్స్. మీరు ఏ ర్యాంక్ వరకు వెళ్ళారు? నేను సార్జెంట్ వరకు వెళ్ళొచ్చారు. ఎక్కడి నుంచి రిటైర్ అయ్యారు మీరు? నేను గ్వాలియర్ నుంచి 86లో జాయిన్ అయ్యాను. 2006లో రిటైర్ అయిపోయాను. మనకి సాధారణంగా మీరు రిటైర్ అయిన తర్వాత లేకపోతే సర్వీస్లో ఉన్నప్పుడు ఆ ప్రాంతాల్లో పరిస్థితులు చూశారు కదా, అయితే మనకి ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా సర్వీస్ మెన్కి రెస్పెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీకు? డెఫినెట్గా నార్త్ సైడ్ అండి. డెఫినెట్గా నార్త్ సైడ్ ఆ డిఫెన్స్కి ఆర్మీ అతనికి ఇచ్చే ఇజ్జత్ అంటే గౌరవం మనకు సౌత్ సైడ్ చాలా తక్కువ. అక్కడ ఇది అదే నేను కార్గిల్ వారి గురించి కూడా చెప్పినా ఎప్పుడు చెప్పినా సరే అక్కడ వాళ్ళు గౌరవిస్తారు, చాలా గౌరవిస్తారు. ఫౌజీ బాయ్, జవాన్ బాయ్ అంటే వాళ్ళు మీరు ఒక సర్పంచ్ దగ్గరికి వెళ్ళినా సరే, ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే దే గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఆయన ఎంత పెద్ద ముసలాయన అయినా సరే మీరు వెళ్ళేటప్పటికి లేచి నిలబడతాడు ఆయన. ఆర్మీ జవాన్ అంటే అంత రెస్పెక్ట్ వాళ్ళకి. ఎయిర్ఫోర్స్ అంటే ఒక డిఫెన్స్ పర్సన్ అంటే ఈవెన్ మేము ఆ కార్గిల్ టైంలో ఏదైనా చిన్న వస్తువులు కొనుక్కోవడానికి ఏదైనా షాప్కి వెళ్ళి 5 రూపాయలు 10 రూపాయలు వస్తువు కొంటే వాళ్ళు డబ్బులు కూడా తీసుకునేవారు కాదు. ఒక్కోసారి అరే సార్ లేజావు అనేవారు. అలా కాదు, తీసుకో, మేము ఇవాళ కాదు రోజు ఉంటాం, 10 రోజులు ఉంటాం, 4 రోజులు ఉంటాం అని చెప్పిన పర్లేదు తీసుకెళ్ళిపోండి అనేవారు. అంటే వాళ్ళకి తెలుసు డిఫెన్స్ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ గ్రామాల పరిస్థితి ఏంటి, అవి ఏమవుతాయి అన్న భయం వాళ్ళకి తెలుసు. సౌత్ సైడ్ ఆ ఇబ్బంది లేదు కాబట్టి అన్నది మనకి వీళ్ళకి అంత అంటే సౌత్ సైడ్ పెద్ద రెస్పెక్ట్ ఉండదు. ఈ మధ్య కాలంలో కొద్దిగా గొప్ప ఈ సోషల్ మీడియా ఎక్కువ అవడం వల్ల కొద్దిగా గొప్ప తెలుస్తుంది, కానీ అంతకుముందు అసలు డిఫెన్స్కి సౌత్ సైడ్ పెద్ద ఇది లేదు. మీరు డిఫెన్స్లో డ్యూటీ చూశారు, అలా ఇక్కడ మనం గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళు చేసేది డ్యూటీ. అది 2 డ్యూటీస్లో ఏదైనా డిఫరెన్స్ మీరు ఐడెంటిఫై చేశారా? ఏది అంటే అక్కడ డ్యూటీ మంచి అంటే బాగుంటుంది అంటే బాగున్నది కాబట్టి బాగున్నది అనిపిస్తుంది కంపేరింగ్ టు ఇది ఇక్కడ. ఎందుకంటే అక్కడ డిసిప్లైన్ మోడ్ ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా టోటల్లీ డిసిప్లైన్ మోడ్లోనే వర్క్ ఉంటుంది. ఎటువంటి మీ ఇష్ట ప్రకారం చేయడానికి కానీ, లేకపోతే ఇల్లీగల్ థింగ్స్ చేయడానికి కానీ, లేకపోతే ఇంకొకటి అని కానీ దేనికి ఛాన్సెస్ ఉండదు కాదు, చెయ్యరు కూడా. ఎందుకంటే మెంటాలిటీ అట్లా సెట్ అయ్యి ఉంటుంది కాబట్టి, ట్రైన్ అయ్యి ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది డ్యూటీస్ ఎంజాయ్. అంటే కంపేరింగ్ టు ఈ డ్యూటీస్ కన్నా ఆ డ్యూటీస్ డెఫినెట్గా. అందుకే నేను రిలయన్స్లో చేశాను, తర్వాత ఇంకో చోట నోట్బుక్ ఇండస్ట్రీలో చేశాను. బట్ వీటిలన్నిటితో కంపేర్ చేస్తే దట్ వన్ ఇస్ ద బెస్ట్. అంటే ఇప్పుడు అక్కడ ఎలా అయితే పంక్చువాలిటీ కానీ హానెస్టీ కానీ అది ఉందో అవే ఇక్కడ గవర్నమెంట్ డ్యూటీస్లో కూడా ఉంటే అలానే ఆ సిస్టమేటిక్ గానే సిస్టమేటిక్ కొంచెం అక్కడికి ఇక్కడికి పోలదు. కొంచెం ఇక్కడ ఏంటంటే 0 టాలరెన్స్ అనేది కొంచెం కష్టం అనమాట అండి. అయితే మనకి డిఫెన్స్లో మీ కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు మనీ ఆర్డర్లు చేసేవారని చెప్పాను. ఇప్పుడు మనీ ఆర్డర్లు అంటే ఇప్పుడు యువతకు తెలియదు, అది ఏదో ఆ ఫీల్ ఏంటో అది కూడా అదొక మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. మేము అప్పట్లో నేను ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ అయినప్పుడు 86లో నా మొట్టమొదటి జీతం ఇప్పటికీ నా డైరీలో ఉంటుంది 388 రూపాయలు అంత డ్రా చేసుకున్నా ఇచ్చారు. ఆ చిన్న అమౌంట్ అనమాట. అలాగంటే ఇప్పుడు 3rd పే కమిషన్ టైంలో, ఇప్పుడు అంటే 7th పే కమిషన్ వచ్చేసింది. ఆ 380 రూపాయలు, ఆ 450 రూపాయలు, 500 రూపాయలు జీతంలోనే ఇంటికి నేను పంపించేవాడిని. ఒక 100 రూపాయలని, 50 రూపాయలని, 75 రూపాయలని చిన్న అమౌంట్లో పంపించేవాడు. మిగిలిన 100 రూపాయలు 200 నేను ఖర్చు పెట్టుకుని ఒక 100 రూపాయలు మళ్ళీ దాచుకునేవాడు. అది అప్పుడు మనీ ఆర్డర్ ఫారాలు ఉండేవి పోస్ట్ ఆఫీసులు. ఇప్పుడు అసలు ఉన్నాయో లేదో కూడా తెలియదు నాకు. ఇప్పుడు మనీ ఆర్డర్లు చేస్తున్నారో కూడా లేదు, ఇప్పుడు వాళ్ళకి తెలియదు దాని గురించి. అది మాత్రం లైన్లో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి లైన్లో నిలబడి 50 రూపాయలు మనీ ఆర్డర్ చేసేవాడు మా ఫాదర్కి. అదే పెద్ద గొప్ప ఫీలింగ్. అది కూడా మేము డైరీలో రాసుకునేవాళ్ళం. ఈ నెల డాడీకి ఇంత పంపించాం, ఈ నెల 100 పంపించి, ఈ నెల 50 పంపించా. అది మనీ ఆర్డర్ చేయడం అంటే అక్కడ మీరు పంపించిన డబ్బులు అంటే ఇక్కడ మరి ఆ విలువ వేరు కదా, ఎక్కడ నుంచి దూరం నుంచి పంపించారు. అలవెన్సెస్ 2 రూపీస్ అలవెన్సెస్ అట్లా ఉండేవి కూడా. మేము ఖర్చులు కూడా రాసుకునేవాళ్ళం, మా డైరీలో రాసుకునేవాళ్ళం. ఈరోజు బేకరీలో 2 రూపాయలు ఖర్చు పెట్టాను, ఈరోజు సినిమాకి 4 రూపాయలు ఖర్చు పెట్టాను. అట్లాంటివి అవి కూడా అది కూడా ఫైనాన్షియల్ కూడా డిసిప్లిన్గా
ఉండేదన్నమాట. ఇంకా అంటే డిసిప్లిన్ అంటే అన్నింటిలోనూ వస్తుంది, అలాగే ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా వచ్చిందనమాట. అయితే మీరు రిటైర్ అయిన తర్వాత మీరు స్వశక్తి నోట్బుక్స్ ఇండస్ట్రీస్ దానికి ఒకటి మీరు వెన్నుముకలా ఉన్నారని మేము విన్నాం. దాని గురించి ఏమన్నా మీరు? నేను రిలయన్స్లో ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చిన తర్వాత రిలయన్స్లో జాయిన్ అయ్యాను. రిలయన్స్లో చేస్తారా? రిలయన్స్లో ఇంచుమించు ఆల్మోస్ట్ 8 years చేశా. ఓకేనా. బాగా కొంచెం హెక్టిక్ జాబ్ వల్ల ఒక 8 years తర్వాత రిజైన్ చేశా. రిజైన్ చేసిన తర్వాత అనుకోకుండా ఈ అమలాపురంలో నోట్బుక్ ఇండస్ట్రీ ఒకటి పెట్టడం జరిగింది. దానికి మళ్ళీ నేను రిలయన్స్లో పనిచేసినప్పుడు నా పైన ఉండే సీనియర్ ఆఫీసర్స్కి కలెక్టర్ గారు పరిచయం ఉండడం వల్ల అప్పుడు కలెక్టర్ గారిని అమలాపురంలో ఎవరైనా ఎక్సర్వీస్ మెన్ లోకల్ వ్యక్తి కావాలి అని కలెక్టర్ గారికి రిక్వైర్మెంట్ అయినప్పుడు మళ్ళీ ఆ రిలయన్స్ ఆఫీసర్ని కాంటాక్ట్ చేయడంతో ఆ రిలయన్స్ ఆఫీసర్ నా పేరు రిఫర్ చేశారు. కానీ కలెక్టర్ గారు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేశారు. ఇండస్ట్రీ పెట్టాము, అదే దాన్ని డోక్రా మహిళలది మీరు లుక్ ఆఫ్టర్ చేయండి, ఎటువంటి ఇది లేకుండా అంటే నేను చాలా విల్లింగ్లీ అంటే ఇటువంటి సర్వీస్ దొరకడం చాలా నాకు ఆనందం అనిపించి ఆ విల్లింగ్లో ఒక 7-8 years ఇది కూడా మంచిగా నడిపి నా వంతు కృషితో ఎటువంటి ఇది లేకుండా చేసాము. కాకపోతే లాస్ట్ మూమెంట్లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇండస్ట్రీ కొద్దిగా ఈ కరోనా తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చి ఇది ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి డ్వాక్రా మహిళా పారిశ్రామిక సంస్థ అనమాట. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇనాగ్రేట్ చేసినట్టున్నారు కదా. అప్పట్లో చాలా బాగుండేది. అప్పట్లో అంత సపోర్ట్ అయ్యి చేసి బాగా మంచిగా ఉండేది. కానీ అదే చెప్పాను కదా, కొన్ని కారణాలు అది సూట్ అవ్వకపోతే అన్ని దానికి ఇది అవ్వాలి కదా. అవునులేండి, ఒక మంచి పరిస్థితులు అన్ని విధాలుగా అనుకూలించాలి. అందులో ఒక 4-5 పరిస్థితులు అనుకూలించకపోతే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఆ ఇబ్బందిని బయటికి రావాలని చాలా ప్రయత్నించాం, కానీ కుదరలేదు. చాలా ప్రయత్నించాం. 1 సంవత్సరం పాటు దాన్ని ఎలాగైనా నిలబెట్టాలనే ఉద్దేశంతో చాలా పరుగులు తీసాను, ఆయన కుదరలేదు. ఇంకా అల్టిమేట్ ఫైనల్లీ దాన్ని రోజు. అయితే మీరు స్వశక్తి నోట్బుక్స్ కంటే ముందు రిలయన్స్లో చేశారు? అవునండి. అసలు రిలయన్స్లోకి ఎలా వెళ్ళారు మీరు? రిలయన్స్ అనేది కూడా నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఒక పాప బాబు. ఓకేనండి. పాప కొంచెం అంటే కొద్దిగా అన్హెల్దీ, కొద్దిగా దానికి నడవలేదు. నా షీ ఈజ్ 30 years ఏజ్. బాబు బీటెక్ చేసాడు, ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నాడు వాడు హైదరాబాద్లో. అయితే ఈ రిలయన్స్ జాయిన్ అవ్వడానికి కారణం ఏం లేదు. ఈ అప్పట్లో ఇప్పుడంటే 5G వచ్చింది, అప్పట్లో 2G. ఓకే. 2G టైంలోని మన ధీరుభాయ్ అంబానీ గారు రిలయన్స్ అధినేత, ఆయనకు కూడా సేమ్ ఇప్పుడు స్వశక్తి నోట్బుక్ ఇండస్ట్రీకి ఎక్సర్వీస్ మెన్ కావాలని కలెక్టర్ గారు ఎలా కోరుకున్నారో, ధీరుభాయ్ అంబానీ గారు కూడా ఆయన దేశం మొత్తం ఆయనకున్న ఇండస్ట్రీ రిలయన్స్ ఇండస్ట్రీస్ని ఈ కమ్యూనికేషన్ సైడ్ ఓన్లీ ఎక్సర్వీస్ మెన్. ఓకే. అమలాపురం ఆంధ్రప్రదేశ్ అని కాదు, టోటల్ భారతదేశం మొత్తంలో కూడా ధీరుభాయ్ అంబానీ గారు ఓన్లీ ఎక్సర్వీస్ మెన్ రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఓకే. 2G 3G 4G వరకు కూడా మొత్తం అంతా మేమే. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే నేను అదే టైం 2006లో రావడం, 7లో ఈ రిక్వైర్మెంట్ అడగడం, నేను హైదరాబాద్ వెళ్ళడం, ఇంటర్వ్యూ తీసుకోవడం, సెలెక్ట్ అవ్వడం, భీమవరం హెడ్ క్వార్టర్స్. ఓకే. భీమవరం నుంచి నన్ను ఒక 6 months తర్వాత అమలాపురం సెక్టర్ అంతా నా అండర్లో పెట్టి, అంటే అప్పుడప్పుడే కమ్యూనికేషన్ మనకు వస్తూ ఉంది. అప్పుడే 2G స్టార్టెడ్. ఈ రోడ్లు తవ్వి ట్రెంచింగ్ వేసి కేబులింగ్ చేయించి ఇవన్నీ అప్పుడప్పుడు 3G స్టార్టింగ్లు అనమాట. అది కూడా రాత్రి పగళ్ళు కష్టపడి కమ్యూనికేషన్ అంతా చాలా పైకి తీసుకొచ్చాము. ఎక్కడ బ్రేకేజ్ లేకుండా ఆల్మోస్ట్ ఇక్కడ అంతర్వేది నుంచి యానం వరకు కమ్యూనికేషన్ మన ఏరియాలో చాలా తక్కువ. అటువంటి సందర్భాల్లో మీరు కమ్యూనికేషన్ మీలాంటి వాళ్ళ చేతిలో పెట్టడం వల్ల, అది రిలయన్స్ కావచ్చు ఏదైనా కావచ్చు, కొలీగ్స్ అందరూ మా వాళ్ళే ఉండేవారు. ఓకే. సపోర్టింగ్ నా పైన కింద కూడా ఎక్సర్వీస్ ఉండడం వల్ల ఏంటంటే మా కమ్యూనికేషన్ బాగుండేది. ఎక్కడ ఏదైనా సరే స్పాట్లో ఒక 20 minutes, ½ an hour టైంలో రీచ్ అవ్వడం, ఫాల్ట్ క్లియర్ చేసుకోవడం, అన్నీ అందరూ కలిసి ఆ టైంకి స్పాట్లో 10 మంది కావాలంటే 10 మంది అరైవ్ అవ్వడం. ఎక్కడైనా సరే ఇటు అంతర్వేది నుంచి యానం వరకు కూడా 55 hours మేము చూసుకున్నాం. అది కూడా 8 years నాన్ స్టాప్ అనమాట. అప్పుడే మన కమ్యూనికేషన్ బాగా డెవలప్ అయింది మన ఏరియాలో.
సో ఆ కమ్యూనికేషన్ డెవలప్మెంట్లో మీ పాత్ర చాలా ఉందన్నమాట. ఎన్ని మండలాలు మీరు ఇన్ఛార్జిగా చేస్తారు ఇక్కడ? అదే ఇంచుమించు 55 టవర్స్ ఈ చుట్టుపక్కల చెప్పాను, అంతర్వేది నుంచి యానం వరకు. ఇలా టువర్డ్స్ అప్పనపల్లి నుంచి అప్పట్లో బ్రిడ్జ్ కూడా లేదు. ఓకేనా. పక్కన పాసలపూడిలో ప్రాబ్లం వస్తే ఇప్పుడు 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. పాసలపూడి ప్రాబ్లం వచ్చింది, బ్రిడ్జ్ ఉంది కాబట్టి. బ్రిడ్జ్ ఉంది కాబట్టి. అయితే మీకు ఇలా డిఫెన్స్కి వెళ్లకుండా వేరే ఉద్యోగం ఏదైనా లేదా ఏదో వ్యాపారం చేస్తుంటే ఇంకా బాగా డబ్బులు సంపాదించేవాడిని కదా, ఇలాంటిది ఏమైనా అనిపించిందా, లేకపోతే మీ వృత్తే మీకు తృప్తినిచ్చింది? నిజంగా నాకు ఆ వృత్తి నిజంగా చాలా తృప్తినిచ్చింది. డబ్బుల గురించి నేను ఎప్పుడు ఆశించలేదు. ఈవెన్ ఈ సందర్భంగా చెప్పాలంటే కలెక్టర్ గారే నాకు ఈ స్వశక్తి నోట్బుక్ ఇండస్ట్రీ చెప్పినప్పుడు ఆయన అడిగారు, హౌ మచ్ సాలరీ యూఆర్ ఎక్స్పెక్టింగ్ అని. ఆయన ఏది చెప్పాను, జస్ట్ ఎంతే సార్ అంటే, ఒకవేళ నేను మీకు ఈ ఉద్యోగం ఇవ్వకపోతే వాట్ ఈజ్ యువర్ దిస్ థింగ్ అన్నారు. నేను ఒకే మాట చెప్పా, ఐఎమ్ హ్యాపీ విత్ మై పెన్షన్ సార్. సో మీరు ఏదైనా పేమెంట్ చేస్తానంటే అది దట్ ఈస్ మై ఎక్సెస్ ఓన్లీ, ఐ డోంట్ డిమాండ్ ఎనీథింగ్, ఐఎమ్ హ్యాపీ విత్ మై పెన్షన్ అని చెప్పా. సో బిజినెస్ చేసి లేకపోతే ఇంకోటి ఏదో పాకులాడి ఏదో సంపాదించాలనే ఉద్దేశం అయితే లేదు. ఆ వచ్చిన డబ్బులతో నాకు ఆ 300 రూపాయలు వచ్చినప్పుడు హ్యాపీయే, 3,000 రూపాయలు పెన్షన్ వచ్చినప్పుడు హ్యాపీయే, ఈరోజు 30,000 రూపాయల పెన్షన్ వచ్చినా ఐఎమ్ హ్యాపీ. చివరిగా ఇప్పుడు యువతకి డిఫెన్స్లో జాయిన్ అవ్వడానికి కానీ మీరు సలహాలు కానీ సూచనలు కానీ ఎటువంటి మోటివేషన్ మీరు? నేనైతే మాత్రం ఐ ఫీల్ ప్రౌడ్ టు సర్వ్ ఇన్ ద నేషన్. మళ్ళీ ఇంకొకసారి కానీ ఛాన్స్ దొరికితే డెఫినెట్లీ ఐ విల్ జాయిన్ డిఫెన్స్ యాక్టివిటీస్. బట్ నేను ఇక్కడ ప్రజలకు కానీ యువతకు కానీ చెప్పేది ఏంటంటే, అవకాశాలు అందరికీ రావు. ఒకవేళ ఎవరికైనా దేశానికి సేవ చేసే అవకాశం వస్తే మాత్రం వదులుకోవద్దు. మీకే తెలుస్తుంది, చేసిన తర్వాత కూడా మీకు తెలుస్తుంది, యూ విల్ ఫీల్ ప్రౌడ్ అనమాట. ఈ రోజుకి నేను రిటైర్ అయ్యి 18 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి నేను మా పాత రోజులు ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటాను. ఎవ్రీడే ఐ ఫీల్ ప్రౌడ్. ఎప్పుడైనా ఎవరికైనా చెప్పాలనుకున్నా, మాట్లాడాలన్నా అవి గుర్తుకొస్తే కూడా ఒక్కొక్కసారి మీరు చెప్పేటప్పుడు మాకు మీలో ఆ గర్వం కనపడుతుంది. మాకు దేశం కోసం మేము చేస్తామని గర్వం. అయితే ఇప్పుడు అగ్నివీరు పథకం ఉంది కదా సార్, ఇది ఇప్పుడు యూత్కి ఎంతవరకు అవకాశం ఇస్తుంది? ఇప్పుడు అంటే ఇదివరకు రోజుల్లో రిక్రూట్మెంట్ వేరు, ఇప్పుడు విధానం వేరు కాబట్టి కొత్తగా వచ్చిన అగ్నివీర్ నాకు తెలిసినంత మట్టుకి చాలా మంచి ఇది. ఎందుకంటే షార్ట్ పీరియడ్లో యూ విల్ గెట్ ఎవ్రీథింగ్, అన్ని విషయాలు తెలుస్తాయి మీకు. ఒక లెవెల్కి రీచ్ అవుతారు, అటు మెంటల్లీ, ఫిజికల్లీ, ఫైనాన్షియల్లీ అన్నిటిలో కూడా మీకు ఒక విలువలు తెలుస్తాయి. ఆ విలువలతో మీరు షార్ట్ పీరియడ్లో బ్యాక్ వచ్చిన తర్వాత కూడా మీకు ఇక్కడ సెటిల్మెంట్ అవడానికి కూడా గవర్నమెంట్ ఎన్నో రకాల సదుపాయాలు కలిగించింది కాబట్టి వాటిని వినియోగించుకుంటూ డెఫినెట్లీ విల్ ఆల్సో ఫీల్ ప్రౌడ్ అన్నమాట. కృతజ్ఞతలండి. మా స్టూడియోకి వచ్చి మీరు మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు, యువతని ఇన్స్పైర్ చేసే విధంగా మీరు ఈ డిఫెన్స్ గురించి మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై హింద్ అండి. జై భారత్. సైనికులు కానీ మాజీ సైనికులు కానీ కనిపించినప్పుడు వారికి సామాన్య పౌరులు చేసే సెల్యూట్ దేశ సేవ కోసం మరింత ఉత్సాహంగా పనిచేసేలా చేస్తుందని ఆర్ఎస్ రావు గారితో మాట్లాడిన తర్వాత మనకు అర్థమైంది. సామాన్య పౌరులుగా మీ సేవలకు మేమేం చేయగలం? సెల్యూట్ తప్ప. సెల్యూట్.